మేడం ఇంతకు ముందు కూడా ఇంకో కోడలు చిన్న కోడలు ఆమె 3 years కింద తీసుకొచ్చినాము. మళ్ళీ 1 year కింద ఇంకో కోడలు సేమ్ ఆమెకు గోళీలతో సెట్ చేసినాం. ఈమెకు గోళీలతో సెట్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. మా పెద్ద బావ కొడుకుని వాళ్ళిద్దరు ముగ్గురు అక్కలు మేడం. నేను ఒక్కనే వాళ్ళిద్దరికి అయిపోయిందా టాబ్లెట్స్ తోటే నువ్వే ఇట్లనే అంటే మీ దగ్గరికి వచ్చి మాట్లాడినా చేసినాం. ఓకే సెట్ అయింది. వెరీ నైస్. డెలివరీ అయిపోయిందా వాళ్ళ? ఇప్పుడు 2 months అయింది మేడం. పాపనా బాబునా? పాప మేడం. వెరీ గుడ్. అంతకుముందు ఆమెకు పాప బాబు. ఓ ట్విన్స్. వెరీ నైస్. సో చాలా మంది ఫర్టిలిటీలో పెద్ద పెద్ద ట్రీట్మెంటే అని అనుకుంటారు. మీరే వింటున్నారు కదా. సో అంత బాగుంది అనుకోండి, న్యాచురల్ గా కూడా మేము కంపల్సరీ అవుతుంది మేడం. కంపల్సరీ మీ దగ్గరికి మేము అక్కడ తార్నాకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం మేడం. కేపీహెచ్బికి వచ్చారు ఇక్కడ. ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాను నేను సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడు కేపీహెచ్బిలోనే చూస్తున్నా పేషెంట్, డైలీ చూస్తున్నా. సో ఒకటే ఏంటి అంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ రైట్ ఆఫ్ ఎవ్రీ కపుల్. న్యాచురల్గా టాబ్లెట్ మెథడ్ ఇచ్చేటప్పుడు 3 things చూస్తాం. ఒకటి, నెలలో అండాలు విడుదల అవుతుందా, కొందరు కాలేదంటే గోలితో విడుదల అయ్యేటట్టు చేస్తాం, ఫాలిక్యులర్ స్టడీ. తర్వాత స్పర్మ్ టెస్ట్ చేస్తాం, చిన్నగా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్ ఇస్తాం. తర్వాత ట్యూబ్స్. ఇది 3 బాగుంటే న్యాచురల్ మెథడ్లో అయిపోతుంది చాలా మందికి. సో డోంట్ వరీ, మీకు కూడా అదే చేస్తాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఓకే.